వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. హైదరాబాద్ బేగంపేట సమీపంలోని పాటిగడ్డలో 10 అంతస్తులతో భారీ కలెక్టరేట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ జిల్లాలో కోట్లు ఖర్చు పెట్టి భవనాలు కట్టిన కేసీఆర్ హైదరాబాద్ ను మర్చిపోయారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. లగ్డీకాపుల్లోని రంగారెడ్డి కలెక్టరేట్ లో వసతులు లేవని, హైదరాబాద్ కలెక్టరేట్ భవనాన్ని ఐకానిక్ గా నిర్మిస్తామని కోమటిరెడ్డి తెలిపారు. ప్రజల అవసరాలకు సరిపడేలా అధునాతన సౌకర్యాలతో 13 ఎకరాల్లో భవనాన్ని నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ బేగంపేట సమీపంలోని పాటిగడ్డలో 10 అంతస్తులతో భారీ కలెక్టరేట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ జిల్లాలో కోట్లు ఖర్చు పెట్టి భవనాలు కట్టిన కేసీఆర్ హైదరాబాద్ ను మర్చిపోయారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. లగ్డీకాపుల్లోని రంగారెడ్డి కలెక్టరేట్ లో వసతులు లేవని, హైదరాబాద్ కలెక్టరేట్ భవనాన్ని ఐకానిక్ గా నిర్మిస్తామని కోమటిరెడ్డి తెలిపారు. ప్రజల అవసరాలకు సరిపడేలా అధునాతన సౌకర్యాలతో 13 ఎకరాల్లో భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ ఈవినింగ్ సందీప్. హైదరాబాద్ కలెక్టరేట్ భవనాన్ని ఒక ఐకానిక్ గా నిర్మిస్తామని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు చేసిన రివ్యూలో పేర్కొన్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ మనము ప్రస్తావించుకోవాల్సిన అంశం ఏంటంటే, గడిచిన కొద్దేళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్ కలెక్టరేట్ లో ప్రస్తుతము 7 విభాగాలు మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా 39 విభాగాలకు సంబంధించి అవి వివిధ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దానితో ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే, ఇటు ఆఫీసర్స్ కానీ, ఎంఆర్ఓస్ కానీ, విఆర్ఓస్ కానీ, ఆర్డీఓస్ కానీ హైదరాబాద్ కలెక్టరేట్ అనేది చాలా పెద్ద సముదాయము. దాంతో పాటు ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, హైదరాబాద్ అనేది రాష్ట్ర రాజధానితో పాటు ఇదొక కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ పలు రకాల వివిధ రకాలైన నిపుణులు ఉంటారు. ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్, ఐటీ కానీ, బిజినెస్ కానీ, ఎట్ ది సేమ్ టైమ్ ట్రేడింగ్ కానీ, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ లో హైదరాబాద్ లో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ 7 విభాగాలు మాత్రమే కలెక్టరేట్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఆఫీస్ లో యూజువల్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ టెక్నికల్ గా ఇది నాంపల్లిలో లొకేట్ అయ్యింది. ఇక్కడ నుంచి నాంపల్లి దగ్గర లొకేట్ అయ్యింది. ట్రాఫిక్ అనేది తరచుగా ఉదయం సాయంత్రం విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ సమస్య దృష్ట్యా కూడా ఇటు ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా ఆఫీసర్లు అక్కడికి ఇక్కడికి వెళ్లడం కానీ, ఓన్లీ కలెక్టర్లకు మాత్రం ఎస్పీ స్థాయి అధికారులకి ఏదో ట్రాఫిక్ ఎగ్జిబిషన్స్ ఇచ్చి కొంచెం ట్రాఫిక్ ఫ్రీగా వదులుతారేమో కానీ, మిగతా అధికారులకైతే వాళ్ళు ఆ ట్రాఫిక్ లో వెళ్లాల్సిందే కదా. సో అందుకని దీని మీద ప్రధానంగా ఏంటంటే, ప్రధానంగా ఇప్పుడు బేగంపేటలోని పాటిగడ్డలో స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అయితే పాత భవనాన్ని మాత్రము హైదరాబాద్ లో ఉన్న ప్రస్తుతం ఏదైతే ఉందో నాంపల్లిలో అది శిథిలావస్థకు చేరుకోవడంతో కొద్ది రోజుల కిందట లగ్డీకాపుల్లోని రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఏదైతే ఉందో అక్కడికి షిఫ్ట్ చేస్తారు. కానీ అయినప్పటికీ కూడా అది సచివాలయానికి వెనకాలే ఉన్నా కూడా ఇప్పుడు తరచుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్లది డిఫరెంట్ ఉంటుంది, సెక్రటరియట్ అనేది హెచ్ఓడిల సముదాయము. కానీ ఇప్పుడు అధికారులకి ఈ తరచుగా అటు ఇటు తిరగడం, టైం సమస్యతో పాటు కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ టైం కి రీచ్ అవ్వకపోవడంతో ఇది ఒక ప్రధాన సమస్య. అయితే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక రకంగా చెప్పాలంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం 10 లక్షల జనాభా లేని జిల్లాలకు కోట్లు ఖర్చు పెట్టి కలెక్టరేట్లు నిర్మించిందని, దాదాపు 1 కోటికి పైగా జనాభా నివసించే హైదరాబాద్ కలెక్టరేట్ ని మాత్రం భవనాన్ని నిర్మించకుండా నిర్లక్ష్యం చేసిందని కూడా ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మనకు సమాచారము. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ ని మాత్రం ఒక ఐకానిక్ గా, ఒక రోల్ మోడల్ గా, అసలు దేశంలోనే ది బెస్ట్ కలెక్టరేట్ గా దీన్ని నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించినట్టు మనకు సమాచారం. అయితే కలెక్టరేట్ల పరిసరాల్లో ప్రధానంగా ఏంటంటే, పబ్లిక్ గ్రీవెన్సెస్ గురించి కలెక్టర్ ని కావాల్సిన అధికారులని కలవాల్సిన ప్రజలు తమ సమస్యల గురించి వారికి క్యాంటీన్ తో పాటు ఒక హెల్ప్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి. దానితో పాటు అధికారులకు కూడా భవనాలు ఉండే విధంగా G+9 లేదా G+10 గా కలెక్టరేట్ ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. అయితే ఇందులో కలెక్టర్ తో పాటు 2 అడిషనల్ కలెక్టర్లు నివాసిత భవనాలు కూడా ఉండేలా డిజైన్ ఖరారు చేస్తామని కూడా తెలిపారు. అయితే భవనానికి సంబంధించిన అవసరాలు గురించి
ప్రస్తుత కలెక్టర్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి 2-3 రోజుల్లో నివేదిక సమర్పించగానే డిజైన్ బిల్డింగ్ ఏదైతే ఉంటాయో 2-3 మోడల్స్ కూడా తీసుకుంటున్నారో అది తీసుకొని ఆ బిల్డింగ్ డిజైన్ ని ఖరారు చేసి నిర్మాణం చేపడతామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అధికారులకు కూడా దీంట్లోనే ఈ G+9 లేదా 10 floors ఏదైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళని కూడా ఇక్కడే అకామిడేట్ చేసి, అంటే ఇంకా మంత్రి ఆలోచన ఏంటంటే అటు కలెక్టర్ తో పాటు అధికారులు కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రజలకి అప్రోచబుల్ గా, అంటే యూజువల్ గవర్నమెంట్ ఆఫీసెస్ టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6, సర్టన్ ఎక్స్టెంట్ ఎమర్జెన్సీ ఉంటే 7-8 PM కి వర్క్ చేస్తాయి. కానీ హైదరాబాద్ కలెక్టరేట్ మాత్రం నిత్యం బిజీగా ఉంటుంది. మనం ముందుగా చర్చించుకుంటున్నట్టు వివిధ రంగ నిపుణులు ఉంటారు, ఇక్కడ బిజినెస్ మెన్లు ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉంటారు. తరచుగా ఈ మధ్య భూ వివాదాలు కూడా విపరీతంగా హైదరాబాద్ లో నమోదవుతున్నాయి. అలాగే దానితో పాటు ఇటు GHMC తో పాటు MID కూడా ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే హైదరాబాద్ లో ఏదైనా కన్స్ట్రక్షన్ కొత్తగా రియల్ ఎస్టేట్ లో బిల్డర్లు కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా MID పర్మిషన్ తో పాటు GHMC పర్మిషన్ తో పాటు కొన్ని కలెక్టరేట్ పరిధిలో వచ్చి ఆ పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. సో దీంట్లో ఈ రద్దీ దృష్ట్యా దానితో పాటు అధికారులు ఒక్కొక్కళ్ళు ఒక తీరుగా, అంటే ఇప్పుడు షేక్పేట్ లో ఒక MRO ఆఫీస్ ఉంటుంది, అది హైదరాబాద్ కలెక్టరేట్ కిందకి వస్తుంది. షేక్పేట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం పాత భవనానికి చేరుకోవాలంటే యావరేజ్ గా 45 నుండి 50 minutes తీసుకుంటుంది విపరీతమైన ట్రాఫిక్ దృష్ట్యా. మళ్ళీ ఆ రూట్ లో ఏంటంటే మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ గచ్చిబౌలి IT కారిడార్ రోడ్ టువర్డ్స్ మెహదీపట్నం నుంచి వెళ్తా ఉంటుంది. అనునిత్యం పొద్దుటి నుండి ఈవినింగ్ వరకు కూడా చాలా బిజీగా ఉండే ఆ రోడ్డు ప్రధాన కారణంగా ఇది చెబుతున్నారు. సమయానికి ఆఫీస్ కి రీచ్ అయ్యి ఆఫీసర్లు కూడా అందుబాటులో ఉండి ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుందని కూడా మంత్రి ప్రస్తావించినట్టు మనకు సమాచారం. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.